కొలువట, నీ పక్కన పార్వతమ్మ తోడు ఉందట. నాగుపాముల నగలే నీకు మోజట, సామి నంది నిన్ను మోసి ఆనందపడెనట. మహేశ్వర విశాల విశ్వమేలే నాయక, అఖండాంకితమై తిని రాని సేవలో ఆదియోగి గరళా కంఠుడా, ఆదియోగి ఘనశూలధారుడా, ఆదియోగి పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట, నీ పక్కన పార్వతమ్మ తోడు ఉందట. నీ పాదధూళిలో నరాలిన విభూదిని తనువెల్ల పూసుకున్న నీకు దాసోహమై, దిగంబర జగంబులోని సాటి ఎవరురా, అహంబున విడనాడినాను రాని సేవలో ఆదియోగి అరుణాచల శివ, ఆదియోగి గౌరీ శంకర, ఆదియోగి పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట, నీ పక్కన పార్వతమ్మ తోడు ఉందట. త్రికాల రుద్రాయ హర వీరభద్రాయ శంభో, హర హర మహాదేవ, హర 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 మహాదేవ. సకల చరాచరాలలోన చలనమైన ఓ లింగం యొక్క జ్యోతి ప్రజ్వలన వంశాంతి అక్కయ్యలు చేతుల మీదుగా మరి ఈ మహాలింగాన్ని తెచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ చేతుల మీదుగా ఎంతో కష్టపడి అలంకరణ చేసి ఎంత వైభవం, ఈ కార్యక్రమానికి ఎంత వైభవాన్ని మాకు అందించారు. మీకు చాలా ధన్యవాదాలు తండ్రి. మరి ఇంత చక్కటి కష్టంతో కూడుకొని ఎంతో వైభవంగా చేసి ఈ కార్యక్రమానికి వన్నీ తెచ్చారు. మీ చేతుల మీదుగా ఈ జ్యోతి ప్రజ్వలన గావించి తదుపరి కార్యక్రమానికి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. భక్త మహర్షులందరూ కూడా చక్కగా మీ మీ గోత్రాన్ని మనస్సులో చెప్పుకోండి. మీ గోత్రం అలాగే మీ యొక్క యజమాని. కార్తీక మాసం అంతా వ్రతం చేసి కార్తికేయుడైన పరమాత్మ యొక్క శక్తిని పొందటానికి మరి జ్యోతులు వెలిగించడానికి అందరూ చేరుకున్నారు. అంటే పరమాత్మ పరమశివుడు అంటే అందరికీ చాలా ప్రాణాతి ప్రాణమైన ప్రియాతి ప్రియమైన వాడు. అవునా? ఎందుకని పరమశివుడు ఎవరు అంటే మనందరికీ కూడా తండ్రి. నక్షత్రహారతి చూపించ. ఇప్పుడు అమ్మవారికి మహాహారతి చూడండి. బిల్వదలంతో కూడినటువంటిది భస్మంలోని ఆ యొక్క కర్పూరాన్ని పెట్టి వెలిగిస్తూ ఉన్నాం. ఇది చివరి ఘట్టం హారతి కాబట్టి ఏదైతే ఇందాక ఏ విధంగా అయితే హారతిని అందరూ కూడా చూసి నమస్కారం చేసుకున్నారో ఈ హారతిని కూడా చుట్టూ తిప్పేటప్పుడు అందరూ నమస్కారం చేసుకోండి. ఓం జయ గంగా మాతా, శ్రీ జయ గంగా మాతా, ఎవరు నిన్ను కొలిచేరో, ఎవరు నిన్ను కొలిచేరో, శుభముల నేను సగి